హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్కర్స్, రెవెన్యూ, ఆర్ఎండ్బీతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్లో విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్లోనే గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని, బోనాలు ఎలా అయితే ఘనంగా జరుపుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో జరిగిన చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచేలా చూస్తామని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాద్లోనే వాడకు పోవాల్సి ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. ఇప్పుడు కూడా ఈ గణేష్ పండుగ, గణేష్ ఉత్సవాలు ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్లో అన్ని పండుగలకు ఏ విధంగానైతే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైట్ ఇంత పెట్టండి, మట్టి విగ్రహాలనే చేయండి, పర్యావరణాన్ని కాపాడండి అని మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తూ ఉంది. దయచేసి వీటన్నిటినీ విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం. పర్యావరణాన్ని ప్రేమించే, పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఆర్గనైజేషన్ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని తీసుకోవాలని, ఇది అందరి భాగస్వామ్యంతో జరగాలి. కాబట్టి అందరు కూడా ఓపెన్ ఇన్విటేషన్, వాళ్ళందరూ కూడా ఇందులో